సమాజానిది. ఊహాశక్తి, చురుకైన మనసు, జిజ్ఞాస అంటే ఏదన్నా చెయ్యాలి అనే కోరిక, అంటే సమాజంలో మనము సేవ చెయ్యాలి అనే కోరిక కలగటం, జిజ్ఞాస పిల్లల సొంతం. వాటిని ఇనుమడింపజేసే బాధ్యత అందరిది. పుస్తకాలు పిల్లల ఊహలకు రెక్కలు తొడుగుతాయి. విజయ్ కుమార్ అంకుల్, లవ్ ఫెయిల్యూర్స్కి ఒక మెసేజ్ ఇవ్వండి. లవ్ ఫెయిల్యూర్స్కి చెప్పే అంత గొప్పటండి కాదమ్మా, ఎందుకంటే దానిలో రకరకాల విషయాలు ఉంటాయి కాబట్టి తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే. కాబట్టి చురుకైన మనసు, జిజ్ఞాస పిల్లల సొంతం. వాటిని ఇనుమడింపజేసే బాధ్యత అందరిది. పుస్తకాలు, బుక్స్ చదవటం నాకు 6వ తరగతి నుంచి దినపత్రిక చదివే అలవాటు. ఆ తర్వాత 10th క్లాస్కి వచ్చేటప్పటికి నవల్స్, ఎండమూరి వీరేంద్రనాథ్, ఎద్దనపూడి సులోచన రాణి, ఇలా కొంతమంది నవల్స్ దొరికినట్టు తిరిగేస్తూ ఉండేవాడిని. అలా దాని మూలంగా ఏమైంది, ఒక జిజ్ఞాస బిగిన్ అయింది. మనం ఏదో కొన్ని విషయాల పట్ల పూర్తి అవగాహన ఏర్పడటం, ఏదైనా ఒక విషయం ఎవరైనా చెప్తుంటే దాని పట్ల తొందరగా అవగాహన చేసుకోవటం, లేకపోతే ఆ విషయం గురించి మనం క్షుణ్ణంగా వారితో మాట్లాడగలగటం, బెరుకు లేకుండా ఉండటం. నా సొంతగా ఏదైనా పిచ్చి మాటలు మాట్లాడాలంటే మాట్లాడటం కష్టం, కానీ ఏదైనా సబ్జెక్టు పరంగా మాట్లాడాలంటే ఎవరితో అయినా సరే, ఎలాంటి విషయంలో అయినా సరే తొందరగా వెళ్ళి చొరబడగలను. అదొకటి ఉంది మళ్ళీ. కాబట్టి ఆ బుక్స్ చదవటం అనేది నాకు ముందు భాష మీద కమాండింగ్ వచ్చింది, విషయ పరిజ్ఞానం మీద కమాండింగ్ వచ్చింది. కొంత అంతే, నేనేదో పెద్ద పరిజ్ఞానం తెలుసని చెప్పట్లేదు, కొంత ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఎవరితో ఎటువంటి సబ్జెక్టు మాట్లాడే వాళ్ళతో అయినా సరే వెళ్ళి ఆ మీటింగ్లో నేను పార్టిసిపేట్ చేయగలను. ఆ ధైర్యం అయితే నాకుంది. తొందరగా విషయ పరిజ్ఞానం తొందరగా చేసుకోగలను. బుక్స్ చదవటం మూలంగా ఇది ఎక్కువగా అలవడుతుంది అనమాట. ప్రతి ఒక్క పిల్లలు కూడా చిన్నప్పుడైతే రామాయణ మహాభారత ఇతిహాసాల బుక్స్, పెద్ద అయిన తర్వాత అయితే ఇంకా దానికి దేశ చరిత్రలు, ప్రపంచ చరిత్రలు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటే సమాజం యొక్క విషయాలు మనకి అర్థమవుతాయి అన్నమాట. కాబట్టి తోటి వారిని కూడా మనం త్వరగా అర్థం చేసుకోవాలి అంటే కూడా ఇలాంటి విషయాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఎక్కడ ఇంకొకరికి చెప్పటానికే కాదు, మనకి మనోధైర్యాన్ని ఇస్తాయి. మనం ఎక్కువగా ఇతిహాసాల పట్ల కానీ ఈ నవల్స్ పట్ల కానీ చాలా విషయాలు తెలుసుకోవటం మూలంగా సమాజ శ్రేయస్సు పట్ల, సంఘం శ్రేయస్సు పట్ల కొందరు రాసిన బుక్స్ చదవటం మూలంగా మనం ఎక్కడా కూడా డీలా పడుకోకుండా ఏ విషయంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా సరే ఆ ఇబ్బందిని అధిగమించడానికి బాగా ఉపయోగపడతాయి అనేది బుక్స్ చదవటం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పడం నా ఉద్దేశం. అది నేటి బాలలే రేపటి పౌరులు. చిన్నప్పుడు బాల సాహిత్యం అని ఉంటుంది. ఆ బాల సాహిత్యాన్ని పిల్లలకి మనం అలవాటు చేస్తే పిల్లలు ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు పిల్లలకి అసలు సాహిత్యం పట్ల అవగాహనే ఉండట్లా. మనం ఏ విషయం చెప్పినా అదేంటో వింతగా ఒక రకమైన కామెడీకి గురవుతున్నారు పిల్లలు. సరే, తెలిసిన వాళ్ళు ఒక రకం, తెలియని వాళ్ళు ఒక రకం. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం పిల్లల్ని నేను తీసుకెళ్లేటప్పుడు వారు ఇంగ్లీష్ సినిమా పోస్టర్లు అయితే చెప్పగలిగేవాళ్ళు, తెలుగు సినిమా పోస్టర్ కూడా చూసి ఆ పేరు చెప్పలేకపోయారు. 6th క్లాసు, 5th, 7th క్లాస్ పిల్లలు కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు 20 సంవత్సరాల క్రితమే. మరి అలాంటి పరిస్థితులు ఇప్పుడైతే అసలు మరీ దారుణం అయిపోయింది. ఇప్పుడైతే తెలుగు అనేది దరిదాపుగా మర్చిపోతున్నారు పిల్లలు. కాకపోతే ఇప్పుడు దాన్ని సపరేట్గా ఒక సబ్జెక్ట్ కింద చేసి ప్రత్యేకంగా తీసుకోవాలని చెప్పేసి చెప్పటం మూలంగా కొద్దిగా భాష కొంచెం బెటర్ అవుతుందని నా ఉద్దేశం. అయితే భాష పట్ల ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మన మాతృభాష పట్ల అవగాహన ఉంటే మన భావ వ్యక్తీకరణ అనేది మెరుగవుతుంది. చాలామందికి ఇది తెలియట్లా. భాష ఇప్పుడు నేర్చుకుంటుంది, ఏదో సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాడు కదా, సైన్స్ వస్తే మ్యాథ్స్ వస్తే చాలు మన పిల్లలు బతికేస్తారని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ అది వాస్తవం కాదు. ఇప్పుడు సైన్స్ మ్యాథ్స్ నేర్చుకుని బయట ఉద్యోగం చేస్తానికి వెళ్తారు, కానీ భావ వ్యక్తీకరణ లేకపోతే ఉపయోగం ఏమని చెప్పండి. మనం చెప్పాలనుకున్న అంశాన్ని భాష రాకపోయినా మన భావాన్ని వ్యక్తం చేసేది ఉండాలిగా.
భాష వస్తేనే